నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీస్తుంది. తాజాగా సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ ఆ నోటీసులో పేర్కొంది. అంతేకాదు తనను ఫామ్ హౌస్లోని విచారించాలన్న కేసీఆర్ వినతిని తిరస్కరించారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ అదే రోజు రాత్రే స్పందించారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేసిన కేసీఆర్ తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని విచారించాలని ఆ లేఖలో తెలిపారు. ఇక ఈ పరిణామం తర్వాత సిట్ అధికారులు సమావేశమై తదుపరి చర్యలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ మధ్యలో ఈ విచారణ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేదే ఇప్పుడు రాజకీయ పరిపాలన వర్గాలు ఆసక్తిగా మారింది. కేసీఆర్ పంపిన లేఖపై శుక్రవారం సిట్ అధికారులు విస్తృతంగా చర్చించారు. ఫామ్ హౌస్కు వెళ్లి విచారణ చేయడం కంటే హైదరాబాద్లోని ఆయన నివాసంలోని విచారణ జరపాలనే అభిప్రాయానికి సిట్ అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కి మరోసారి నోటీసులు చేశారు. ఆదివారం విచారణకు అందుబాటులో ఉండాలని కోరారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ విచారణకు హాజరు అంశం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కీలకంగా మారిన ప్రశ్న, మున్సిపల్ ఎన్నికలకు ముందే కేసీఆర్ను విచారణకు పిలుస్తారా లేదా ఎన్నికల తర్వాత నోటీసులు ఇస్తారా అన్నదే. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, మరోవైపు కేసు విచారణలో ఆలస్యం కాకూడదన్న అంశం సిట్ ముందు సవాలుగా మారినట్లు తెలుస్తుంది. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యం పాటిస్తూ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వేడెక్కుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి సత్యనారాయణ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. అలాగే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా బొమ్మెర రామూర్తి బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు మనకు జూమ్ లైవ్లో. ఇరువురు నాయకులకి ఇద్దరికి నమస్కారం. నమస్కారం. ముందుగా సత్యనారాయణ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏంటి సత్యనారాయణ గారు, కేసీఆర్కి అనుకున్న విధంగానే నోటీసులు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ప్రధానంగా మీకు సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో ఉండగానే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు సిట్ అధికారులు ఏదైతే నోటీసులు ఇచ్చారో, సో వారు దాని మీద కొంత అంటే మనం కేసీఆర్ గారి రిప్లై చూసుకున్నట్టయితే వారు ఎక్కడ కూడా నేను రాను చేయనని చెప్పలేదు. కేవలం ఆయన అనేది ఏంటంటే నాకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, నేను పూర్తిగా మరి సిట్ అధికారులతో సహకరిస్తాను, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి అనేది అనుకుంటూ వచ్చినారు. సో దాని మీద ఇప్పుడు గతంలో ఆయన 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి ప్రభుత్వం కూడా కొంత ఆలోచిస్తుంది. రెండొకటి ఆయన వయసు రీత్యా కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చట్టం ప్రకారంగా ఆరోగ్యపరంగానైనా చూసుకోవచ్చు, లేదా 65 ఏళ్ళు మించిన వ్యక్తులను విచారణ చేసినట్టయితే చేసేటప్పుడు ఒకవేళ వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు అధికారులు మరి సిట్ ఆఫీస్కు పిలవకుండానే మరి వారి యొక్క ఇంటి దగ్గర వారిని విచారణ చేసే వెసులుబాటు ఉంటుంది. సో అకార్డింగ్ టు లా దాని ప్రకారంగానే వారికి మీరు కావాలంటే ఇక్కడికైనా రావచ్చు, లేదంటే మీ దగ్గరనే మీరు ఏ ప్లేస్ చెప్పినా అక్కడికి చేస్తామని అనడం జరిగింది. సత్యనారాయణ గారు, మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది. మీరు కూడా ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 65 ఇయర్స్ దాటినటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా వాళ్ళు సూచించినటువంటి ప్లేస్లో వాళ్ళు ఇచ్చినటువంటి సమయంలో మాత్రమే విచారించాలి. దాదాపుగా మొన్నటి రోజున సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, ఇవాళ హాజరు కావాలనేసి చెప్పారు. మరొకసారి సిట్ అధికారులు నోటీసులు ఇవాళ ఇచ్చారు. ఏంటి, కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాతనే నేను అటెండ్ అవుతాను, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మీరు విచారణ చేసుకోండి అని చెప్పినప్పటికీ మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అలాగే సిట్ అధికారులు ఏంటి వెంటబడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నట్టుగా సిట్ అధికారులు నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారికి మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇవ్వాలనుకుంటున్నది వాస్తవమే. మీటింగ్ అయ్యింది అధికారులది, ఇంకా ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను, నాకున్న సమాచారం మేరకు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వెంటపడాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారి ఎవరైతే వారి కార్యవర్గం కానీ ఎవరైనా కానీ, సో చట్టానికి కేసీఆర్ గారు కానీ ఇంకెవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరు నేరం చేసినా వారు శిక్షార్హులే. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది చట్టము కేసీఆర్ గారిను ఒకరి లెక్క సామాన్యుని లెక్క ఏం చూడదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారు విచారించుకోవచ్చు అని చెప్పింది అనే దాని మీద కూడా అకార్డింగ్ టు లా
లా ప్రకారంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే ఎక్కడ కూడా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నప్పటికి కూడా ఆయన ఎర్రబెల్లికి వచ్చి చేసుకోండి అంటే అది చట్టం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడైనా వారి అనుకూలం ఉన్న ప్రదేశంలో విచారణకు సిట్ అధికారులు వస్తా, ఒకవేళ వారు రాని పక్షంలో ఆఫీస్కి రాలేని పక్షంలో సిట్ అధికారులు వస్తారు, వచ్చి విచారిస్తారు. ఇందులో తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిజానికి కూడా 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది, రాజకీయ ఉల్లంఘనలు జరిగినాయి. చట్టపరంగా ఏం జరుగుతా ఉన్నది? చట్టము ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయాలని చెప్తా ఉన్నది? అకార్డింగ్ టు టెలిఫోనోగ్రఫిక్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 5 క్లాస్ 2 క్లియర్గా చెప్తా ఉన్నది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో కానీ లేదా దేశ భద్రతకు ఆటంకం కలిగే పరిస్థితుల్లో మాత్రమే దట్టు సెక్రటరీ అంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారితోటి అంటే హోమ్ సెక్రటరీ గారి వారికి ఇంటిమేట్ చేసి వారి సూచనల మేరకే ద ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి. దాన్ని వీరు వారికి అనుగుణంగా వారికి అవసరాల నిమిత్తము మరి ఇక్కడ మీరు గమనిస్తే నిబంధనల ఉల్లంఘన జరిగింది. జాతీయ భద్రతకు ఎక్కడ ఆటంకం కలగలేదు, పబ్లిక్ ఎమర్జెన్సీ కూడా ఎక్కడ లేనప్పటికీ కూడా మరి ముఖ్యంగా హోమ్ సెక్రటరీ గారి అనుమతి ఎక్కడ కూడా తీసుకోలే వీరు. మున్సిపల్ ఎన్నికల్లో సత్యనారాయణ గారు మున్సిపల్ ఎన్నికల వేళ ఎన్నికల స్టంట్ లేకపోతే స్ట్రాటజీనా కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం? అదే నేను చెప్పేది మనోజ్ గారు, లెట్ మీ కంప్లీట్. అయితే రాజకీయ ప్రత్యర్థుల మీద, వ్యాపారవేత్తల మీద, చివరకు సొంత పార్టీ వాళ్ళ మీద, సొంత పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ నేతల మీద, మరీ ముఖ్యంగా మొన్న కవిత గారు కూడా చెప్తారు, ఇంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారా, సిగ్గు ఉండాలని చెప్తారు. అంతకన్నా ఘోరం ఏముంటుందండి? సో ఇక్కడ క్లియర్గా అదే సుప్రీంకోర్టు పాత జడ్జిమెంట్ ఏది కేఎస్ పుట్టుస్వామి గారి కేసులో మరి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో రైట్ టు ప్రైవసీని, అంటే ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు ప్రైవసీ, ఎవరి వ్యక్తిగత జీవితాల్లో కూడా జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు లేదు. మరి కోర్టు అనుమతి అక్కడ లా ప్రకారంగా కాకుండా మీరు ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదని క్లియర్ కట్గా ఉన్నది. అయినా వీరు చేసినారు. సరే, అదంతా ఒక భాగం. దాన్ని సిట్టు మరి విచారణ చేస్తూ ఉన్నది. మరి వీరు నిజంగా తప్పు చేయకపోతే మరి గతంలో ఉన్న ఈ మరి ఇంటెలిజెన్సీ బ్యూరో వారు ఏదైతే గతంలో ఉన్నారో ప్రభాకర్ రావు గారు అండ్ టీం, వారు సాక్ష్యాలను ధ్వంసం చేసే పరిస్థితుల్లో మరి ఏవైతే కంప్యూటర్స్ కానీ డివైజులు కానీ మరి మూసీలో పడేయడం, అదంతా కూడా మనం తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కేసీఆర్ గారి విషయానికి వస్తే వీటి మీద విచారణలో భాగంగా ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారు, తిరుమలరావు గారు, ఇంకో రావు అందరు రావులు అయిపోయారు. సో వారి యొక్క ఏది మన వారి యొక్క విచారణలో భాగంగానే సో వారు చెప్పిన వాంగ్మూలం ఇక్కడ పర్టికులర్గా వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగానే మరి తదుపరి విచారణలో భాగంగా కేటీఆర్ గారు వచ్చారు, తర్వాత హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు తర్వాత నిన్న మొన్న సంతోష్ రావు గారు వారి కూడా విచారణ జరిగింది. రైట్.